డిస్ట్రిక్ట్ క్లూస్ టీం వాళ్ళు మొత్తం 97 ఫోటోలు తీశారు ఆ రోజు 15వ తేదీ. ఆ ఫోటోల్లో క్లియర్గా ఉంది, తలుపులు బద్దలు కొట్టుకొని వచ్చినారు, ఊడిపోయిన ల్యాచ్ చేస్తూ, ఒక మేకు హెడ్ ఊడిపోయి ఇట్లా ఫ్రెష్గా యాలబడి ఉంది, అవన్నీ ఉన్నాయి ఫోటోలో ఉన్నాయి. ఎందుకు అట్లా రాశారు పంచనామాలు? రాశారు, సిట్ 1 అది చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఇప్పుడు అది తలుపు పగిలి వచ్చిందంటే ఇప్పుడు బయట వచ్చినట్లే కదా. అవును. పైగా సార్ అప్పటికి ఏం చెప్పాడు, ఇంట్లో వాళ్ళే చేశారు, వాళ్ళు చేసుకున్నప్పుడు దాన్ని నిజం చేయాలంటే కొంత మసిబూసి మారేడుకాయ చేయాలి ఈ పంచనామాలు. అది జరిగింది. ఈ పైగా ఈ సిట్ మన క్లూస్ టీం వాళ్ళు తీశారు, 97 ఫోటోలు తీశారు, కొన్ని వీడియోలు ఉన్నాయి, ఫింగర్ ప్రింట్స్ 5 కలెక్ట్ చేశారు. అది ఫింగర్ ప్రింట్స్ సీన్లో దొరికినవి 4 ఫింగర్ ప్రింట్స్ దొరికినాయి, ఏ ఒక్కరితో కూడా టాలీ కాలేదు లోపల పోయిన ముద్దాయిలతో. ఇవన్నీ ఫింగర్ ప్రింట్స్ లోపల దొరికినవి. తర్వాత బీరో హ్యాండిల్ ఇరిపోయింది చూడి, మరి దొంగతనానికి చేశారా మరి డాక్యుమెంట్స్ వెతికినప్పుడు దొరకపోతే హ్యాండిల్ ఇరగొట్టినారు, బీరో వాళ్ళు ఏమైనా పెట్టినాడేమో. ఓకే, అసలు ఇంతవరకు సిబిఐ వాళ్ళు ఆ క్లూస్ టీం వాళ్ళని విచారణ చేయలేదు, ఆ ఫోటోలని కేసులోకి తీసుకురాలే. ఓకే, సిట్ 1 వాళ్ళు కూడా ఆ ఫోటోలని దీంట్లోకి తీసుకురాలేదు ఇన్వెస్టిగేషన్లోకి. ఆ సిట్ ఆ ఫోటోలు తీసిన వాళ్ళని, ఫింగర్ ప్రింట్స్ తీసిన వాళ్ళని ఇంతవరకు విట్నెస్లుగా ఎగ్జామే చేయలేదు. ఓకే, ఇది స్ట్రేంజ్ థింగ్. ఆ విధంగా దాన్ని మసిపూసి మారేడుకాయ వేయాలని చూశారు. రెండోది ఏమంటే సిబిఐ వాళ్ళు ఫస్ట్ ఏదైనా నేరస్థలాన్ని చూడాలంటే ఫస్ట్ ఎవరికైనా ఐడియా వచ్చేది, మా హెడ్ కానిస్టేబుల్ పంపిస్తే కూడా డిస్ట్రిక్ట్ క్లూస్ టీం అనేది కొన్ని ఫోటోలు అవి తీసింటది కదా, ఐడియా వస్తుంది కదా. అవును, అసలు వాళ్ళని అస్సలు ఎగ్జామ్ చేయలేదండి. ఇప్పుడు సినిమాల్లో కొన్ని సీన్స్ చూస్తుంటాం సార్, కేసు ఎవరికైనా అప్పగిస్తుంటే ఆ ఫైల్తో సహా ఫోటోలు అన్నీ ఉంటాయి, అప్పుడు సీన్లో ఏం జరిగిందన్నది. అది చూడలేదా సిబిఐ? అస్సలు ఇంతవరకు తెలియదు. మరి సిట్ ఏం విచారణ చేసినట్టు సిట్ 1 అప్పుడు? సిట్ 1 అదే చెప్తున్నా కదా, సిట్ 1 ఏమి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, ముఖ్యమంత్రి గారు ఆ కాలం ఆ ఇంట్లో వాళ్ళే చేశారు కాబట్టి ఇంట్లో వాళ్ళనే ఫిక్స్ చేసేకి చాలా వాళ్ళని కొట్టి చంపారు. ఎవరిని, వీళ్ళని ఆ ఇంట్లో పనిచేసే వాళ్ళని, కృష్ణారెడ్డిని అయితేనేమి, ఎర్రగంగిరెడ్డిని అయితేనేమి, ఎద్దుల ప్రకాష్ని అయితేనే విపరీతంగా కొట్టి హింసించారు వాళ్ళని. చెప్పండి వాళ్ళ పేర్లు. ఏం జరిగింది కాబట్టి ఆ సిట్ 1 అలా అయిపోయింది. సిట్ 2 వచ్చే లోపల సిట్ 2కు ముందు ఫైల్ ఉంటుంది కదా, దాని అమ్మడి ఫాలో అయినారు. ఆ సిట్ 2 ఆయన వాసుదేవన్ డిఎస్పీ గారు వారు కూడా చూడలేదు. అక్కడ ఇది ఎలా బయటకు వచ్చిందంటే, ఎప్పుడైతే రామ్ సింగ్ వాళ్ళు ఒక దస్తగిరితో స్టోరీ క్రియేట్ చేయించారు, లోపల నుండి ఎర్రగంగిరెడ్డి తలుపు తీశాడు, మేము లోపలికి ఎంటర్ అయినామని చెప్పారు. ఈ సిట్ 1లో పనిచేసే హానెస్ట్ అధికారి ఒక అతను, ఎందుకంటే ఈ క్లూస్ టీం నుంచి చాలా మార్లు ఇవి తీసుకున్నారు ఫోటోలు. సిట్ 2 వాళ్ళు, సిట్ 1 వాళ్ళు, ఐఓ వేరే ఉండొచ్చు కానీ ఆయనకు అసిస్ట్ చేసే అధికారులు ఆయన పెన్ డ్రైవ్ ఆయనకు పంపాడు కృష్ణారెడ్డి గారికి. అయ్యా బాబు, నువ్వు కంప్లైంట్ దాంట్లో రాంగ్ రూట్లో పోతా ఉంది ఇన్వెస్టిగేషన్, ఎర్రగంగిరెడ్డి ఉంటే ఈ తలుపులు ఎందుకు పగిలిపోతాయి, పలానా ఫోటోలు ఉన్నాయి చూడండి అని పంపించారు. ఆ టైంలో ఆయన నన్ను కూడా కన్సల్ట్ చేయడం జరిగింది, ఎందుకంటే పిఏ కృష్ణారెడ్డి సార్ ఇంత క్లోజు, ఆయన నాకు అంతే క్లోజు. కానీ ముందు అరెస్ట్ అయినప్పుడు నాకు ఏందబ్బా ఏమన్నా ఇలా హ్యాండ్ ఉందేమని నేను సంవత్సరాల పాటు వాళ్ళతో మాట్లాడలేదు. ఆయన ఈ విషయాన్ని నా దగ్గరకు తీసుకొచ్చినప్పుడు అప్పుడు నేను చూసి, అవును కరెక్టే కదా ఇది, మరి ఎందుకు తీసుకోవడం లేదని అప్పుడున్న ఎస్పీ గారిని అడగడం జరిగింది. ఈ ఫోటోలు నా దగ్గర ఉన్నాయండి, ఇవి ఆ రోజు క్లూస్ టీము పోయిందా, ఇక్కడికి వచ్చిందా, వాళ్ళు ఏమైనా తీసారా, తీసింటే ఇవే ఆ ఫోటోలు అంటే ఆయన ఫలానా రోజులు ఫలానా టైంలో క్లూస్ టీం ఫోటోలు తీసింది, 97 ఫోటోలు తీసింది, 3 వీడియోలు తీసింది, ఇన్ని ఫింగర్ ప్రింట్స్ తీసింది, తర్వాత ఇంత ఎవిడెన్స్ కలెక్ట్ చేసింది, మీరు పంపిన ఫోటోలు ఆ ఫోటోల్లో భాగమే, ఆ ఫైల్ నెంబర్ కూడా ఆయన మెన్షన్ చేసి ఆయనకు ఇవ్వడం జరిగింది. ఓకే, ఆ విషయాన్ని ఎంవి కృష్ణారెడ్డి ఆయన ఓ ప్రైవేట్ కేసు వేసాడు. 2 ఏళ్ల తర్వాత వచ్చింది, 2021లో వేస్తే 2 సంవత్సరాల తర్వాత 23లో ఇచ్చారు కోర్టు ఇన్వెస్టిగేషన్. ఆ టైంలో ఇవన్నీ ఆయన ఐఓకి ఇవ్వడం జరిగింది. ఇవన్నీ ఫర్దర్ ఇన్ఫర్మేషన్. ఐఓ కూడా డిస్ట్రిక్ట్ క్లూస్ టీంకి వెళ్ళి ఆ కంప్యూటర్స్లో ఉన్న ఫోటోలన్నీ తీసుకోవడం జరిగింది, కంపేర్ చేయడం జరిగింది. ఈయన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఆయన దగ్గర ఇన్ఫర్మేషన్ ఒకటేం జరిగింది. వాళ్ళని కూడా ఎగ్జామ్ చేయడం జరిగింది, ఫోటోలు తీసిన వాళ్ళని, ఫింగర్ ప్రింట్స్ కలెక్ట్ చేసిన వాళ్ళందరినీ. అది కోర్టుకు పంపడం, కోర్టు నుంచి కూడా ఎఫ్ఎస్ఎల్కి పంపించి ఎఫ్ఎస్ఎల్లో కూడా ఇవి జునైన్ ఫోటోలైన కూడా రిపోర్ట్లు వచ్చాయి. అఫ్కోర్స్ దురదృష్టవశాత్తు
అది సుప్రీంకోర్టులో క్యాష్ చేయించగలిగినారు. మ్మ్. ఇప్పుడు కృష్ణారెడ్డి పోవచ్చు కానీ సుప్రీంకోర్టుకి ఆయనకు ఆర్థికంగా ఆయన అంత లేడు. ఎందుకంటే అవతల కోర్టులు తీసుకొని వాదించే అడ్వకేట్లు లూథ్రా లాంటి వాళ్ళు ఇతంత కాలేదు. పాపం ఒక అడ్వకేట్ని పెట్టుకున్నాడు, కొడుకు అమెరికాలో పనిచేస్తున్నాడు, ఆయన కొంతవరకు హెల్ప్ చేశాడు కొడుకు. ఇంకా తర్వాత ఆయనకి ఎందుకు లేస్తారో ఎవరు కర్మన వాళ్ళు పోతారని ఆయన వదిలేస్తారు. ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్.